యూరో ఎగ్జిమ్ బ్యాంక్ మీదన ఆర్టీవీ చేసినటువంటి కథనాలు ఇప్పుడు రివర్స్ అయినాయి. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ అదనపు చీఫ్ జస్టిస్ కె మురళీమోహన్ రావు ఈ వార్తల్ని తప్పుబట్టారు. జర్నలిజం స్వేచ్ఛ పేరుతో అసత్య కథనాలు సరికాదని కోర్టు తేల్చి చెప్పింది. ఆర్టీవీ ప్రసారం చేసిన కథనాలకు సంబంధించి ఏ ఒక్క ఆధారాన్ని కోర్టుకు సమర్పించలేదని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ మీద మెగా స్కామ్ అంటూ ఆర్టీవీ 2024 జూలై ఆగస్టు నెలలో ప్రసారం చేసిన నిరాధార అపకీర్తికర ప్రసారాల మీద తాత్కాలిక నిషేధాజ్ఞ ఇంటర్మ్ ఇంజెక్షన్ జారీ చేసింది. బ్యాంకు మీద ఆధారం లేకుండా చేసిన ఆరోపణలంటూ కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ జారీ చేసిన గ్యారంటీలు నకిలీవి, బ్యాంక్ భారీ ఆర్థిక మోసంలో పాల్గొంటుందంటూ ఆర్టీవీ కథనాలు ప్రసారం చేసింది. అట్లాగే ఆర్బీఐ ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తుందంటూ ఆ కథనాల్లో ఆరోపణలు ప్రసారం చేసింది. ఈ కథనాల మీద బ్యాంక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ సమయంలో కోర్టు ప్రత్యర్థుల వాదనలను సమీక్షించి వాళ్ళు చేసిన ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని తేల్చింది. విశ్వసనీయ మూలాలను సమర్పించలేదని తేల్చి చెప్పింది. బ్యాంక్ గ్యారంటీలు మోసపూరితమైన నిరూపించడానికి ఎటువంటి ప్రాథమిక ఆధారాలు ఆర్టీవీ దాని యజమాని సమర్పించలేదని ఆరోపించింది. బ్యాంకు మీద వేసిన తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ప్రత్యర్థులు ఒక్క చిత్తు కాగితం కూడా సమర్పించలేదు. హవాలా లావాదేవీలు, అక్రమ గ్యారంటీలు, ఆర్బీఐ ఫెమా ఉల్లంఘన మీద ఎటువంటి అధికారిక చర్య లేదా క్రిమినల్ కేసులు నమోదైనట్టు ఆధారాలు కూడా లేవు. నిర్ధారణ లేని ఆరోపణల వల్ల బ్యాంకు ప్రతిష్టకు, వ్యాపార ప్రయోజనాలకు తిరుగులేని నష్టం కలగచ్చు అంటూ కోర్టు అభిప్రాయపడింది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నికర విలువ కేవలం 8 కోట్లు మాత్రమేనని ఆర్టీవీ చెప్పుకొచ్చింది. అయితే ఈ వాదనకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని కోర్టు స్పష్టం చేసింది. ఆర్టీవీ కథనం తప్పని నిరూపిస్తూ బ్యాంక్ తన అధికారిక ఆర్థిక పత్రాలను సమర్పించింది. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ ప్రకారం తమ నికర విలువ 19 కోట్లకు పైగా ఉందని కోర్టుకి చూపించింది. దీంతో ఈ ఆర్డర్ వేసుకొచ్చింది. ల్యాక్ ఆఫ్ బోనఫైడ్స్ కారణాలుగా చెప్తూ కేసు వేసింది. ఇంకోవైపున దీని మీద నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.